బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కనీసం నీట్ ఎగ్జామ్స్ను కానీ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. సిబిఎస్ఈ కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. మీకు హక్కు ఎవరిచ్చారు? మీకు అధికారం ఎవరిచ్చారు? దేశవ్యాప్తంగా కూడా ఒకే ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ఎవరు మీకు చెప్పింది? రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ పెట్టుకుంటారు. ఎక్కడైనా లీక్ అయినా ఆ రాష్ట్రం వరకే పరిమితం అవుతుంది. మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ నీట్ పరీక్షను లీక్ చేసిన వాళ్ళు కానీ మొత్తం బీజేపీ వాళ్ళే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన వైఫల్యం ఏంటి? అసలు దీనికి ఎవరు బాధ్యత వహించకపోవడం ఏంటి? ఎవరు దీని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం ఏంటి? మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడేదో వచ్చి కబుర్లు చెబుతారేంటి? బాధ్యత వహించాలి కదా. ఇంత దౌర్భాగ్యం చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇంత అట్టర్ ఫెయిల్యూర్ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇవన్నీ నిజాలే కానీ ఇవన్నీ మాట్లాడింది ఎవరు తెలుసా? కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో తెలుగుదేశం పార్టీ మనిషి యాంకర్ కూర్చొని ఇవన్నీ ఒక టీవీ డిబేటే రాత్రి. ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్. ప్రతి ఓడు కరెక్టే, కాదని ఎవరు చెప్పట్లే. కానీ ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి ఎందుకు ఇటువంటి డిబేట్లు వచ్చాయి? ఎందుకు ఇటువంటి కథనాలు వెలువడుతూ ఉన్నాయి? బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇంత తీవ్రంగా టీడీపీ మీడియా విరుచుకుపడడం ఏంటి అన్నది పెద్ద చర్చకు కారణం. సరే, ఇది కనుక కేవలం విద్యార్థులకు వాళ్ళు చేస్తున్నటువంటి నష్టాన్ని చూడలేక ఒక ఆవేదనతో వచ్చిన మాటలా అర్థం చేసుకోవచ్చు. అందులో అయితే నో డౌట్. ఆ కోణంలోనే చూడాలా? లేకపోతే ఏమైనా బీజేపీ మీద తెలుగుదేశం పార్టీకి పెరిగిపోతున్న అసహనానికి నిదర్శనమైన కోణంలో చూడాలా? మొన్న చూసాం నాగేశ్వర గారి ఎపిసోడ్ కూడా. ఆ ఎపిసోడ్ చుట్టూ జరిగినవన్నీ కూడా అసహనంతో, ఆంధ్రప్రదేశ్లో పాలకులు ఒక అసహనంతో పెట్టిన కేసులు, అసహనంతో మాట్లాడిన మాటలే. ఇప్పుడు ఈ టీడీపీ మీడియాలో కీలక వ్యక్తులు కూడా ఒక అసహనంతోనే మాట్లాడుతూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉంది అని, బీజేపీకి ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉంది అని, సో దట్ జగన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుందామన్న ఆంధ్రప్రదేశ్ పాలకులు ఒక అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు అని చెప్పి ఏమైనా ఒక అసహనంలో ఏమైనా ఉన్నారా? సో బీజేపీ మీద టీడీపీకి పెరిగిపోతున్న కోపానికి ఇవన్నీ మనం ఏమంటారు ఒక కొన్ని సాక్ష్యాలుగా చూడొచ్చా? ప్రస్తుతానికైతే చర్చ ఇంతవరకే పరిమితం చేసి రాబోయే రోజుల్లో పరిశీలించాలి. ఇవేమైనా ముదరబోతూ ఉన్నాయా? ఒక టీడీపీ మీడియా ఇప్పుడు నేను చెప్పిన పదాలు ఏవైతే ఉన్నాయో ఇంట్రోలో అంతకు దాదాపు ఇంకో 10 times ఎక్కువ తీవ్రమైన పదాలతోనే విరుచుకుపడ్డారు. అఫ్కోర్స్ వాళ్ళు ప్రయోగించిన ప్రతి మాట నిజమే. అది ఆవేదనతోనేనా, లేకపోతే బీజేపీ మీద, కేంద్రం మీద ఒక అసహనంతో వచ్చాయా అంటే రాబోయే రోజులు ఏమైనా సమాధానం చెబుతాయేమో చూద్దాం.